యుఏఈ చరిత్రలోనే భారీ జాక్పాట్ 240 కోట్ల రూపాయల లాటరీ అధికారికంగా ఈ ప్రకటన చేసింది. తల్లి పుట్టినరోజు డేట్ సెంటిమెంటు అతనికి కలిసొచ్చింది. దేవత తలుపు తడుతుంది. కొంతమంది అదృష్టం కలిసొచ్చి ఒక్క రోజులోనే ఒక్క రాత్రికే కోటీశ్వరులుగా మారిపోతారు. అలాగే ఓ ప్రవాస భారతీయ యువకుడి జీవితం కూడా రాత్రికి రాత్రే మారిపోయింది. అతను కొన్న లాటరీ లక్కీ డ్రాలో 100 మిలియన్ దిరామ్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 240 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. 1-2 కాదు, 240 కోట్ల రూపాయలు అన్నమాట. యుఏఈ లాటరీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద అమౌంట్ ఎవరూ గెలుచుకోలేదని ఆ లాటరీ సంస్థే అధికారికంగా ఒక వీడియో ద్వారా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంతకీ ఆ భారతీయుడు ఎవరు? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. యుఏఈ చరిత్రలో భారీ జాక్పాటు అబుదాబిలో నివసిస్తున్నటువంటి ఓ 29 ఏళ్ల భారతీయ ప్రవాసి అనిల్ కుమార్ బోళ్ళ మాధవరావు బోళ్ళ. అక్టోబర్ 18న నిర్వహించిన 23వ లక్కీ డే ఈవెంట్లో ఈ డ్రా జరిగింది. 8.8 మిలియన్లలో ఒక్కళ్ళకి మాత్రమే ఈ లాటరీ తగిలింది. ఈ 29 ఏళ్ల యువకుడు చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నాడు. అనిల్ కుమార్ బోళ్ళ ఏడి 100 మిలియన్లను ఇంటికి తీసుకెళ్తా ఉన్నాడు. ఇది యుఏఈ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అంటూ స్వయంగా ఒక వీడియో ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి చెందిన అనిల్ కుమార్ బోళ్ళ ఈ లాటరీ ఎలా గెలుచుకున్నాడన్న విషయం గురించి మాట్లాడుతూ, ఈ లాటరీ గెలుచుకోవడంలో నేనేమీ మ్యాజిక్ చేయలేదు, కేవలం అదృష్టంతో పాటు మా అమ్మ పుట్టినరోజు సెంటిమెంట్ కూడా నాకు కలిసి వచ్చింది. ఒకే లావాదేవీలో 12 టికెట్లు కొనుగోలు చేయడం నాకు కలిసి వచ్చింది. ఈ లాటరీ నాకు వచ్చిందన్న విషయం తెలియగానే నేను ఫస్ట్ షాక్ అయిపోయాను, నమ్మలా. ఈ వీడియో ద్వారా అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా నా సంతోషానికి అవధులేవు, అసలు నేను ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నా. ఈ డబ్బుతో నేను ఒక సూపర్ కార్ అయితే కొంటా, ఓ లగ్జరీ రిసార్ట్లో ఈ విజయాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటా, నా కుటుంబాన్ని యుఏఈకి తీసుకెళ్ళి వాళ్ళతో కలిసి నా జీవితం మొత్తం కూడా సంతోషంగా గడుపుతాను. మా అమ్మా నాన్నకు జీవితంలో చిన్న చిన్న కలలు కోరికలు ఉన్నాయి, వాటిని నెరవేరుస్తాను. డబ్బుని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తా, ఎందుకంటే డబ్బు సంపాదిస్తేనే మళ్ళీ జీవితం ముందుకు సాగుతుంది. కొంత డబ్బును చారిటీస్కి కూడా ఇస్తా, పేద ప్రజలకు కొంత సహాయం చేస్తే నా మనసు కూడా తృప్తి కలుగుతుందని చాలా బాగా చెప్పాడు. సో 240 కోట్ల రూపాయలు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఇతను. యుఏఈ చరిత్రలోనే ఇంతవరకు ఎవ్వరూ కూడా ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో గెలుచుకున్నటువంటి పరిస్థితి లేదు. సో డెఫినెట్గా అతను రాత్రే కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి, కోటీశ్వరుడు అయిపోయాడు. తాను ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ కూడా సవ్యంగా జరిగి లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనం కూడా కోరుకుందాం.